నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 16న గుజరాత్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నెల 16న గుజరాత్లో కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ ఆధ్వర్యంలో జరగనున్న సదస్సుకు హాజరు కానున్నారు. గాంధీనగర్ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ జరగనుంది. 3 రోజుల పాటు జరగనున్న సదస్సును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దిశానిర్దేశం చేయనున్నారు. గుజరాత్, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల భాగస్వామ్యంతో ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 186 కోట్లు విడుదల చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 186 కోట్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అదేవిధంగా రహదారుల్లో ప్రధాన సమస్యగా ఉన్న పాత్ హోల్స్ పూడ్చేందుకు మరో 290 కోట్లు కూడా మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులు ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. అదేవిధంగా ఆర్ఓబీల పూర్తికి భూసేకరణ కోసం అవసరమైన 42 కోట్ల నిధుల విడుదలకు కూడా అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో 65,000 కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారన్నారు. వరదల విషయంలో ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకోకపోగా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని, 5 ఏళ్లలో జగన్ పాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తన్నారు. వారి నిర్లక్ష్యం, వారి పాపాల వల్లే నేడు ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. 3 నెలల కూటమి పాలన చూస్తేనే జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు. ప్రజలను ఆదుకోవాలన్న మనసు జగన్కు ఉందా అని ప్రశ్నించారు. జగన్, వైసీపీ కానీ నాయకులు కానీ ప్రజలకు ఏ విధంగా సేవలందించారో చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు, కాకినాడలో. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊతపదంలాగా అయిపోయింది ఆయనకి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా
సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న నగర మార్కెట్లోకి మహీంద్రా అండ్ మహీంద్రా తమ ది ఎస్యూవీ శ్రేణిలో మహీంద్రా థార్ ర్యాక్స్ కారును విడుదల చేసింది. వాహన తయారీలో దిగ్గజంగా పేరుగాంచిన మహీంద్రా తమ ది ఎస్యూవీ శ్రేణిలో మహీంద్రా థార్ ర్యాక్స్ కారును ప్రసాదంపాడులోని ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డీలర్ షోరూంలో సంతోష్ కుమార్ వాడుక, మహీంద్రా ఏఎస్ఎం అజయ్, బిఎన్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సంయుక్తంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ది ఎస్యూవీ శ్రేణిలో ప్రవేశపెట్టిన మహీంద్రా థార్ ర్యాక్స్ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఉంటాయని, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో తయారవుతాయని ప్రతినిధులు తెలిపారు. ఈ కారు ఆధునిక హంగులతో అమర్చబడి ఉన్నాయన్నారు. ఆకర్షణీయమైన ఎక్స్ షోరూం ప్రారంభోత్సవం ధర 12,99,000 మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మనీ, కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజర్ లక్ష్మీప్రియ, సిబ్బంది, వినియోగదారులు, ఫైనాన్షియర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు థార్ రాక్స్ లాంచ్ వెహికల్ని ప్రారంభోత్సవం చేయడానికి ఆహ్వానించిన ఈ షోరూమ్ నిర్వాహకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. థార్ రాక్స్ నిజంగా ఇట్స్ గోయింగ్ టు రాక్. ఇంతకుముందు ల్యాండ్ రోవర్ ఎలా అయితే కొండల మీద, గుట్టల మీద వెళ్ళడానికి యూఎస్లో ఎలా ఫేమస్, అదే నమూనాతో థార్ తక్కువ ప్రైస్లో థార్ రాక్స్ ఉందంటే ఏమాత్రం సందేహం లేదు. గతంలో థార్ 2 డోర్లు 2 డోర్స్ ముందుండి వెనకమాల ఒక డోర్ ఉండటం వల్ల కొంచెం డిస్కంఫర్ట్గా ఉన్న పరిస్థితి. ఇవాళ 5 డోర్స్ రావటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇది పబ్లిక్ చాలామంది ఇంట్రెస్ట్ చూపించుకుంటారు. థార్ అనేది థార్ మామూలుగా మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్లో డెజర్ట్గా ఫేమస్. కానీ ఈ థార్ రాక్స్ కార్తో ఈ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా థార్ మాస్ వెహికల్గా, క్లాస్ వెహికల్గా, 2 వెహికల్స్గా డెఫినెట్గా ఇది మార్కెట్లో దాని ప్లేస్ని దాన్ని పొందుతుంది. ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషమైన విషయం. యాజ్ ఏ మహేంద్ర ఒక టీం మెంబర్గా ఉండడము అండ్ ఘన విజయము సాధించినటువంటి ఈరోజు ఎమ్మెల్యే గారు మాతో ఉండడము, మా మహేంద్ర మేమెంత లోకల్ ఫ్యాన్స్ లాగా ఫీల్ అవుతామో ఎమ్మెల్యే గారు ఈరోజు మాతో కొత్త వెహికల్ లాంచింగ్ ఉండడం, అది ఇండియన్ ప్రోడక్ట్, మన ప్రోడక్ట్ థార్ రాక్స్ లాంచ్ చేయడానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. అండ్ ఈ థార్ స్పెషాలిటీ ఇన్ని రోజులు మీరు 2 డోర్ కాన్సెప్ట్లోనే చూశారు. రైట్ లెఫ్ట్ సైడ్లో 2 డోర్ ఉండే, వెనకాల ఒక డిక్కీ ఉండే. ఇప్పుడు 3 డోర్లతో పాటు మొత్తం ఓవరాల్గా 5 డోర్లు వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు స్పెషల్ ఏంటంటే దీంట్లో 12,99,000 నుంచి వెహికల్ అవైలబుల్ చేయడము, ఇన్ని ఫీచర్లతో. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఓకే, రేంజ్ రోవర్ లాంటి వెహికల్లో ఉన్నటువంటి ఫీచర్స్ మన ఇండియన్ కస్టమర్ల కోసం, వాళ్ళ కన్వీనియంట్గా, వాళ్ళ ప్రైజింగ్ కోసం, మన కన్వీనియంట్గా ఉండడం కోసము ఆనంద్ మహేంద్ర గారు చేపించినటువంటి ఆ మహేంద్ర నుంచి ఈ వెహికల్ రావడం చాలా ప్రౌడ్ఫుల్గా ఉంది. విజయవాడ మార్కెట్లో ఇప్పటికీ వెహికల్ లాంచ్ చేయకముందే ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ అందరినీ ముప్పతిప్పలు పెడుతోంది. బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులుగా అధికారులు, డ్రైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావటం లేదు. ఎంతో శ్రమ అనంతరం ఓ బోటు 10 అడుగులు కదిలింది. ఇంతలోనే బోటు బోల్తాపడి ఇసుకలో చిక్కుకుపోయింది. క్రెయిన్లు, లిఫ్ట్లతో బోల్తాపడిన బోటును పైకి లేపేందుకు విఫలయత్నం చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ అందరినీ ముప్పతిప్పలు పెడుతోంది. బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులుగా అధికారులు, డ్రైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావటం లేదు. బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకువచ్చారు. అయినా వారి కృషి ఫలించట్లేదు. బయటకు తీసే సమయంలో లంకెల వల్ల బోట్లు కదలటం లేదు. దీంతో మరో బోటు ఇంకొక బోటుతో సహాయంతో చిక్కుకున్న బోటును బయటకు లాగేందుకు యత్నించారు. చివరి గేటు నుంచి 10 అడుగులు కదిలాక బోటు బోల్తాపడి ఇసుకలో చిక్కుకుపోయింది.
ప్రతి బాధితుని కష్టాన్ని గట్టెక్కించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి సృజన అన్నారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ముంపుకు గురైన నష్టపోయిన బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నష్టాల వివరాలను నమోదు చేయడం జరిగిందని, అత్యంత పారదర్శకంగా నివేదికలను రూపొందించి ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రత్యేక బృందాలతో రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. జిల్లా కలెక్టర్ సృజన శనివారం నగరంలోని సింగనగర్ వాంబే కాలనీ ప్రాంతంలో పర్యటించి నష్ట వివరాల డేటాను రీవెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరద ముంపు నష్టాల నమోదు ప్రక్రియ దాదాపు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఏ కారణం చేతనైనా నష్టాల వివరాలు నమోదు కాని వారి సంబంధిత సచివాలయాల ద్వారా మరో అవకాశం కల్పించి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ బృందాలు పరిశీలించిన వివరాలను యాప్లో నమోదు చేయడం జరిగిందన్నారు. నష్ట వివరాలను నమోదు చేసి నష్టపోయిన ప్రతి కుటుంబానికి సాయం అందించి వారిని కష్టాల నుంచి గట్టెక్కించి ఆదుకోవాలని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పారదర్శకంగా నివేదికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా విజయవాడ నగరానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి గత వారం రోజులుగా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతోందండి. మొదటి లెవెల్ ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి ఒకసారి ఆ డేటాని మళ్ళీ మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులని ప్రతి సచివాలయానికి నియమించి రీవెరిఫికేషన్ చేయడం జరుగుతోంది. అంటే జస్ట్ క్రాస్ చెక్. మొదటి లెవెల్ ఐఏఎస్ అధికారులు 1500 టీముల దాకా బయట నుంచి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ఇక్కడుండే సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ సహాయంతో ఎన్యూమరేషన్ చేసిన తర్వాత సరే మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేసే ముందు క్రాస్ వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయడం కోసం జిల్లా అధికారులని, మండల స్థాయి అధికారులని రీవెరిఫికేషన్ కోసం టీమ్స్ వేయడం జరిగిందండి. వాటన్నిటిని రీవెరిఫై చేసిన తర్వాత రేపటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నీళ్లు ఎంటర్ అయితే నష్టం జరుగుతుంది కాబట్టి ఇంట్లో ముంపు ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది బాధితులకు 10 రోజుల పాటు 5 లక్షల మందికి ఆహారాన్ని అందించడం జరిగిందని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు, ఎలైట్ బ్రాహ్మణ సంఘం నాయకులు రామకోటయ్య, జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. నగరంలోని గాయత్రి కన్వెన్షన్ హాల్లో ఎలైట్ బ్రాహ్మణ సంఘం అంతిమ సంస్కార సహాయ సేవా సంఘం సమితి ఆధ్వర్యంలో వందలాది మంది నిరుపేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం నాయకులు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు, కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుడమేరు ప్రాంతంలో గత 10 రోజుల నుండి వరద నీటిలో అనేక అవస్థలకు గురయ్యారని, వారి కోసం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘంతో పాటు అంతిమ సంస్కార సంఘం సభ్యుల సహకారంతో 50 లక్షల రూపాయలు వెచ్చించి పేదలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు తామందరం అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ముంపు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సహాయంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అందులో భాగంగానే మేము కూడా 10 రోజుల నుంచి సుమారుగా ఒక 60,000 మందికి ఉదయం, సాయంత్రం భోజనాలు, అలాగే ఇప్పటి వరకు ఒక 54 లక్షల రూపాయలకు సంబంధించి నిత్యావసర వస్తువులు ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రోజుతో ఇలా ఆపకుండా ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే నిరంతరం కొనసాగిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. నగరంలో కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్టు కాలనీలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకుంటూ మంత్రి పర్యటించారు. జర్నలిస్టు కాలనీలో నిల్వ ఉన్న వరద నీటిని భారీ మోటార్లతో బయటికి పంపించేస్తున్న పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ విజయవాడ సిటీలో వరద నీరు దాదాపుగా తగ్గిపోయిందన్నారు. రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద ఉందని, అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేస్తున్నామని తెలిపారు. డ్రైన్లలో ఉన్న స్టిల్ తొలగింపు కూడా వేగంగా జరుగుతోందన్నారు. బీచెస్ పడవటంలో విజయవాడ నగరంలో 32 డివిజన్లు, అదేవిధంగా పక్కనే ఉన్న రూరల్ నీటిలో మునగటం, 10 అడుగులు కొన్ని ఇళ్ళు, 8 అడుగులు, 9 అడుగులు, 6 అడుగులు అంతా. అయితే 10 రోజుల్లో దాదాపు మెజారిటీ క్లీన్ చేయగలిగాము. కొన్ని లోతట్టు ఏరియాలు అయినటువంటి జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన జర్నలిస్ట్ కాలనీ అనుకున్న విధులు, అదేవిధంగా సాయిబాబా టెంపుల్ ఉండే ఏరియా, ఈ ఏరియాని
లో ఇది లోతట్టు ఏరియా. అందువల్ల నీళ్ళు యాక్చువల్గా కొన్ని ఇళ్లలో నిన్నటి వరకు ఉన్నాయి. ఇవాళ కూడా జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, దాని పక్కన ఇళ్లలో దాదాపు ఒక 75 అపార్ట్మెంటు ఏదో ఇళ్లలో ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో కూడా నీటి చుక్కలాగా చేయాలని అన్ని విధాల మా మున్సిపల్ కమిషనర్లు అధికారులందరూ ప్రయత్నిస్తున్నారు. నేను అనుకోవటం ఇవాళ సాయంకాలానికి కానీ రేపు మార్నింగ్ కానీ ఆ 75 ఇళ్ళు అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా నీళ్లు లేకుండా చేయడానికి చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే నిన్న వార్ ఫుటింగ్ మీద కొన్ని వీధుల్లో మేము టీవీ ముందే చెప్పాను నిన్న మార్నింగ్ ఏమని సాయంకాలం కల్లా 5 గంటలకల్లా చుక్క నీళ్ళు లేకుండా చేస్తామని. ఆ కాలనీ మొత్తం ఈవినింగ్ 5 o'clockకి ఒక్క చుక్క లేకుండా మా అధికారులు చేశారు. వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే అక్కడ శానిటేషన్ కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇంకో 10% ఉంది. మనం ఉన్న సాయిబాబా కాలనీలో ఈ ఏరియాలో యాక్చువల్గా ఇంకా కొంత శానిటేషన్ వర్క్ ఉంది. ఇప్పుడే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి చెప్పాం, మీ దగ్గర ఎన్ని ఫైర్ ఇంజిన్లు ఉంటే అన్నీ ఈ ఏరియా పంపించమని. అదేవిధంగా ట్యాంకర్లు కూడా ఎన్ని ఉంటే అవన్నీ పంపిస్తే సాయంకాలం కల్లా ఈ ఏరియాలో కూడా ఫస్ట్ రోడ్లు క్లీన్ చేయడం. అంటే రోడ్ అంతా బురద అయిపోయింది. ఇళ్లలో బురద ఒక 4 ఇంచులు 3 ఇంచులు పేరుకోపోయింది. కృష్ణా బుడమేరు ముంపులను జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని సిపిఐ నేత జి కోటేశ్వరరావు అన్నారు. వరద ముంపులో చిక్కుకున్న సింగనగర్ 58వ డివిజన్ అడితి యలమందయ్య వీధిలోని వారికి సిపిఐ ఆధ్వర్యంలో టవల్స్, దుప్పట్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా బుడమేరు వరద ముంపులో మునిగిపోయిన విజయవాడ నగరాన్ని జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సస్వరం నష్టపోయిన వారిని ఆర్థికంగా ఆదుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో పైపుల్ రోడ్డు ఏరియాలో మరి శాంతినగర్ ప్రాంతంలో అక్షయ పాత్ర వారి సహకారంతో మరియు యలమంచిలి వెంకటరమణ గారి సహకారంతో భోజనాలు 1000 మందికి ఈ రోజున పంపిణీ చేస్తున్నాము. మరి వరదలు వచ్చిన కాడి నుంచి వరద బాధితులకు సిపిఐ పార్టీగా అనేక సేవా కార్యక్రమాలు ఈ వారం రోజుల నుంచి కూడా నిరంతరం చేస్తున్నాము. భోజనాలు అయితే గత 5 రోజుల నుంచి కూడా సింగనగర్ ప్రాంతం మొత్తం ఒక్కొక్క చోట ఒక్కొక్క సెంటర్లో పెట్టుకుంటూ ఇళ్లలో వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి రమ్మ భోజనం చేయండి అని చెప్పి అందరినీ పలకరించి వారిని తీసుకొచ్చి ఇక్కడ భోజనాలు వాళ్ళకి వడ్డిస్తున్నాము. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరి ఎన్నో చేస్తాము. కానీ ఈ వరదలు మాత్రం భవిష్యత్తులో ఎప్పుడు రాకూడదని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే మరి వరదలు వచ్చిన 4 రోజులు మాత్రమే గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు పాల ప్యాకెట్లు అలాగే మేయర్ విజయవాడ నగరపాలిక సంస్థను అప్రతిష్ట పాలు చేశారని మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. మేయర్ అంటే పార్టీలకు అతీతంగా పనిచేయాలి, కానీ విజయవాడ నగర మేయర్ మాత్రం ఒకే పార్టీకి కొమ్ము కాస్తున్నారన్నారు. నగర వాసులు వరద ముంపుకు గురైతే బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడకి తరలివస్తే నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఏమీ పట్టనట్లు ఉన్నారన్నారు. నగరపాలక సంస్థ దగ్గర ఆదాయం ఉన్నా బాధితులకు ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టకుండా నగరపాలక సంస్థను అప్రతిష్ట పాలు చేశారని మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. ముందుగా పత్రికా విలేకరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున విజయవాడ నగరపాలక సంస్థలో చరిత్రలో లేని విధంగా వరదలు రావటం, అనేక రకాలుగా ప్రజలకి కష్టాలు రావటం, 10 రోజులు నానా ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మరి ఇంత జరిగిన విజయవాడ నగరపాలక సంస్థకి ఉన్న విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న మేయర్కి కానీ, డిప్యూటీ మేయర్లకు కానీ, పాలకపక్షంలో ఉన్న కార్పొరేటర్లకు కానీ ఏమాత్రం చీకు చింత లేకుండా, విరుగుబానం లేకుండా, వీళ్ళు ఎవరి చేత ఎన్నుకోబడ్డాలో ఆ ప్రజలందరూ కూడా నానా తిప్పలు పడుతుంటే ఎక్కడ కూడా ఒక సాయం చేయటం కానీ, ఒక చోట పలకరించడం కానీ, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయటం కానీ ఎక్కడ జరగలేదు. మేము ఉన్నప్పుడు ఈ కాలాలు పొంగుతాయి అని చెప్పి ఎక్కడికక్కడ పూడికలు దించేవాళ్ళం. సుమారుగా దాదాపు 100 కోట్ల పైన 3 కోట్ల పైన ఖర్చు పెట్టేవాళ్ళం.
జేసీబీలు పెట్టి జేసీబీకి స్పెషల్గా దీనికి ఒక బకెట్ తయారు చేయించి గణపతిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ అన్యాయం జరగదని ప్రపూర్ణ శివగణపతి ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. చిట్టినగర్ సెంటర్ గూడెల రాములు సెంటర్లో శ్రీ ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. 5 రోజుల పాటు ఇక్కడ కొలువై ఉన్న గణపతికి నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యుడు మహేష్ విజయ్ కుమార్ శివారెడ్డి మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా స్వామివారికి ఈ సెంటర్లో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానికులందరూ ఐకమత్యంతో స్వామివారి ఉత్సవాలను నిర్వహించడం విశేషమన్నారు. ప్రపూర్ణ శివకుమార సేవా సమితి కమిటీ మెంబర్లు మేమందరం గత 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాము. ఇది 13వ సంవత్సరము. గత 5 రోజులు స్వామివారి పూజలు చాలా ఘనంగా నిర్వహించాము. బాగా పూజలు చేసి అందరూ బాగుండాలని కోరుకున్నాము. అలాగే డప్పు వాయిద్యాలతో డీజే సందలతో వినాయకుని ఊరేగింపు అనేది తీసుకెళ్ళాము. అట్లాగే ఉట్టి ప్రోగ్రాం కూడా పెట్టి చాలా దిగ్విజయంగా సక్సెస్ అయింది. అలాగే చుట్టుపక్కల ప్రజలకి గత 13 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఈరోజు కూడా 5 రోజుల తర్వాత అన్నదానం అనేది చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రజలందరూ ఈ అన్నదానానికి వచ్చి స్వామివారి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కోరుచున్నని చుట్టుపక్కల ప్రజలకి, విజయవాడ ప్రజలకి వస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఒక 500 మందికి ప్రతి సంవత్సరం చేస్తాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా అనుకున్న ప్రకారం ఒక 500 మందికి అన్నదానం చేస్తున్నాం. అందరూ వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారికి కృపకి పాత్రలు కావాలని కోరుచున్నాం. వార్షికోత్సవం శ్రీ ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి 13వ వార్షికోత్సవం. మేము ఈ 13 సంవత్సరాల నుంచి చాలా బాగా చేస్తున్నాం. అందరూ సహకారం మాకుంది. కుర్రోళ్ళు కానీ, చుట్టుపక్కల ఉన్నోళ్ళు కానీ, ఎవరైనా సరే, మా చుట్టూ ఉన్న పెద్దలు కానీ ఎవరైనా అందరూ మాకు సహాయం అందించి మాకు తోడుగా ఉండి ఈ 13 సంవత్సరాలు చేయడం వల్లే మేము ఇలా ఘనంగా చేయగలుగుతున్నాం. వాళ్ళ సహకారం ఉంటే ప్రతి సంవత్సరం ఇంకా బాగా చేస్తాము. కనుక దీనికి మాకు అందరూ సహకారం ఉండాలి. పెద్దల ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శివ వినాయక కుమార సేవా సమితి నుంచి 13వ సంవత్సరం వార్షికోత్సవం. మేము ప్రతి సంవత్సరం ఈ చుట్టుపక్కల ఇళ్లలో అందరూ మాకు బాగా సహకరిస్తారు. మేము కూడా అందరం ఐకమత్యంగా ఉండి ఇలాగా రానున్న రోజులు కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం. ఇవాళ అన్నదాన కార్యక్రమం అండి. ప్రతి సంవత్సరం మేము దాదాపు ఎవరిని కాకుండా మాలో మేమే అందరం చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ బయట వాళ్ళు కాకుండా మేము మా కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. కృష్ణలంక ప్రాంతంలో వేలాది మంది ప్రజలు జీవిస్తున్నారని, ఓ పక్క కృష్ణానది, ఓ పక్కన జాతీయ రహదారి ఉందని, అక్కడి ప్రజలు బందర్ రోడ్లోకి రావాలంటే జాతీయ రహదారిని దాటి రావాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 20వ డివిజన్ ఎం హోటల్ ఎదురుగా నేషనల్ హైవే డివైడర్ కటింగ్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్ దాటేందుకు ఉన్న అవకాశాలను అధికారులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, జాతీయ రహదారుల సంస్థ ఏర్పాటైన తరువాతే ప్రధాన నగరాలను కలిపే బ్రహ్మాండమైన రహదారుల నిర్మాణాన్ని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మొదలుపెట్టారని అన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో తాను ఎంపీగా ఉండటం అదృష్టమని పేర్కొన్నారు. ఆయన ప్రారంభించిన పథకం ద్వారా దేశానికి విస్తృతమైన రహదారులు వచ్చాయన్నారు. రహదారులు విరివిగా పెరుగుతూ ఉన్నాయి. ఈ రహదారులని విశాలమైన రోడ్లు, ప్రయాణికులకి సౌకర్యం కలిగించే విధంగా, యాక్సిడెంట్ని జరగకుండా చూడాలనే ఉద్దేశంతో కొన్ని రూల్స్ పెట్టుకోవడం జరుగుతుంది. నేషనల్ హైవే వారు నేషనల్ హైవే వచ్చిన తర్వాతే భారతదేశంలో ప్రధాన నగరాలు కలిపే ఒక బ్రహ్మాండమైన రోడ్లు ఆ రోజున వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా మొదలుపెట్టారు. నా అదృష్టం అదే టైంలో నేను కూడా ఎంపీగా ఉన్నాను. ఆయన మొదలుపెట్టిన స్కీమ్ ఈ రోజున భారతదేశానికి విస్తృతమైన అందం, అవకాశాలు కూడా వచ్చాయి. ఈ విధానంలో మా కృష్ణలంక ప్రాంతం, కృష్ణలంక అంటే ఇది లంక లాంటి ప్రాంతం. ఓ పక్కన కృష్ణానది, ఓ పక్కన నేషనల్ హైవే, వాళ్ళందరికీ ఒకటే దారి, ఎటు రావాలన్నా ఒకటే దారి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా అవాయిడ్ చేయలేము.
ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని సిపిఐ నాయకులు దోనిపూడి శంకర్ అన్నారు. అక్షయ ఫౌండేషన్ వారి సౌజన్యంతో దోనిపూడి కిరణ్ సహకారంతో ఈరోజు 56వ డివిజన్ పాతరాజరాజేశ్వరిపేట సాయిబాబా గుడి సెంటర్లో సిపిఐ ఆధ్వర్యంలో వరద బాధితులకు భోజన ఏర్పాట్లు మరియు పిల్లలకు 600 బ్రెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ కార్పొరేటర్ ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ మాట్లాడుతూ బుడమేరు సహాయ కార్యక్రమాలు మరింత వేగవంతంగా అమలు చేయాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లింపులకు సత్వరమే చర్యలు తీసుకోవాలని, 56,000 ఇళ్లు నీట మునిగాయని, 33,000 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని స్వయంగా మంత్రి ప్రకటించారని, నష్టపోయిన వారందరికీ పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో నగదు చెల్లించాలని అన్నారు. బుడమేరు ఆపరేషన్ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని, పేదలకు నష్టం జరగకుండా ఆక్రమణలు తొలగించాలని, ఆపరేషన్ అమలు చేయాలని కోరారు. వాహనాలు ధ్వంసమైనవి అనేటువంటి పద్ధతిలో గణాంకాలను వివరించడం జరిగింది. ఈ గణాంకాలకు సంబంధించి మేము ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేసేటువంటిది భోజన పంపిణీని ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది ప్రభుత్వం. కాబట్టి అనేక మంది దాతలు ఈ రోజున అక్షర ఫౌండేషన్ సౌజన్యం, కిరణ్ దోనిపూడి వారి సహకారంతో ఈ రోజున రాజరాజేశ్వరిపేటలో ఈ అన్నద భోజన వసతిని కల్పించడం జరిగింది. మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటి ప్రభుత్వాన్ని వెంటనే తక్షణమే యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం అందజేయాలని చెప్పి దరిదాపు ఇక్కడ ఉన్నటువంటి 8 అడుగుల వాటరు కొలిచారు వచ్చి సర్వే బృందాలు. 8 అడుగుల వాటరు ఈ ప్రాంతంలో కనబడింది. అంటే మనిషి మునిగి చనిపోయేటువంటి ప్రమాదం నుంచి రాజరాజేశ్వరిపేట బయటపడింది. ఈ పేటలో ఉన్న సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు అత్యుత్తమ ఆదాయం సాధించడంలో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలో విజయవాడ రైల్వే స్టేషన్ చరిత్ర సృష్టించింది. ఈ జోన్లో సికింద్రాబాద్ తర్వాత విజయవాడ స్టేషన్ నాన్ సబ్ అర్బన్ గ్రూప్ 1 ఎన్ఎస్జీ కేటగిరీ సాధించి సత్తా చాటింది. ఈ రైల్వే స్టేషన్ దేశంలో టాప్ 28 స్టేషన్లలో ఎలైట్ గ్రూప్లో చేరింది. విజయవాడ రైల్వే స్టేషన్కు ఎన్ఎస్జీ 1 హోదా రావటం గర్వకారణమని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. Is having world class facilities and the IGBC has Indian Green Building Council has given him the platinum rating. We are striving very hard to provide facilities. Newly trained coach restaurants have been provided. We had made it Divyangjan friendly. Even the Andhra Pradesh state government has given the best tourist friendly station award to Vijayawada railway station. Vijayawada railway station is a hub of activity with around 250 passenger trains and around 80 goods trains running across Vijayawada railway station. Vijayawada junction is one of the biggest junction and the busiest junction in the country, and it is a gateway for connection of south with the western part of the country, with the northern part of the country and with the eastern. ఎస్డివి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.